ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది కక్ష సాధింపే అని బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అంటుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ నేతలు అంటున్నారు. కవితను అరెస్ట్ చేసి రాజకీయ లబ్ధి పొందుతామని బీజేపీ, ఇటు బీఆర్ఎస్ చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ వ్యవహారంపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. నాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చిండ్రు. కేసులు జైలు మాకేం కొత్త కాదు. ప్రజల కొరకు పనిచేసే సందర్భంలో అనేక మంది నాయకులు ఇట్లాంటి దుర్మార్గాలకి బలైన మాకు తెలుసు చరిత్రలో. కానీ నియంతలు ఎప్పుడు కూడా నిలబడలేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంతంగా పడ్డ నియంతల కంటే మోడీ గొప్పవాడేం కాదు. ఈ కేసుల వల్ల బీఆర్ఎస్ని ఆపుతామనుకుంటే, కేసీఆర్ని ఆపుతామనుకుంటే అది బీజేపీ మూర్ఖత్వం, అది మోడీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా ఏ కేసులనైనా ఎదుర్కొంటాం. ప్రజల్లో బీజేపీ దుర్మార్గాల్ని ఎండగడతాం. రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపం ఈ దేశ ప్రజలకు వివరిస్తాం. మోడీ గద్దె దిగే వరకు కూడా మా పోరాటం కూడా కొనసాగుతుంది. వాళ్ళ కళ్ళు పచ్చగైపోయి భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపులు చేస్తుంది, వారి వరకు వచ్చే వరకు కక్ష సాధింపులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈడీ విచారణ చేసినప్పుడు దాంట్లో కవిత గారికి ఎలాంటి సంబంధం లేకుండా విచారణలో ఆమె విషయాలన్నీ చెప్పుకోవచ్చు. మరి ఇంతవరకు విచారించినటువంటి వాళ్ళు మరి కవితమ్మ గారి పేరు ఎందుకు చెప్పిందో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి కవిత గారు కూడా వారి యొక్క విచారణ చేసినప్పుడు వారి యొక్క అంటే ఏముందో, వారి వాదన ఏముందో వారు వినిపించుకోవచ్చు. అంతేగాని ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉంది, కక్ష సాధింపు చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నటువంటిది ఒక్క పర్సన్ తెలంగాణ సమాజం కాదు. ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరికి ఇట్లాంటి అపనిందలు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వారి మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఇట్లాంటి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ సమాజమే ఎదుర్కొంటున్నట్టుగా భావించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు జవాబులు చెప్పండి. కానీ తెలంగాణ సమాజం అంతా ఏదో దీనికి పాల్పడినట్టు అందరి మీద ఇది రుద్దడం అనేది కూడా కరెక్ట్ కాదు. కవిత గారి మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలంగాణ మహిళల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తాము. ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ ఏదైతే కొనసాగుతూ ఉందో, వీరు ఏదో స్కామ్గా భావిస్తూ ఉన్నారో, ఇది ఈ రోజు వచ్చినటువంటి స్కామ్ కాదు. గత కొద్ది మాసాలుగా చాలా స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా వ్యక్తులు దీంట్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి, ఈడీ నోటీసులు కూడా వచ్చినాయి. ఈరోజు మొదటిసారి ఏం కాదు. ఇంతకుముందు కవిత గారికి నోటీసులు ఇచ్చినప్పుడు వారు స్వాగతించారు, వారు పిలిచారు, వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వారు ఇచ్చారు. మరి మొన్న జరిగినటువంటి వివిధ ఛానళ్లలో ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పారు, నేను న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేటటువంటి ఒక మహిళగా నేను అన్ని విధాలా నేను సహకరిస్తాను అని చెప్పేసి వారు చెప్పారు. ఎవరైనా ఏ తప్పేసినా, కేసీఆర్ బిడ్డ అయినా, కేసీఆర్ కొడుకైనా, ఇంకెవరైనా కూడా తప్పు చేస్తే చట్టం పరిధిలో అందరు సమానమే, అందరితో విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే. కామండేలా చట్టం తన పని తాను తీసుకుంటుంది, అది కామండదు. చట్టం తన పని తాను తీసుకోవద్దు. దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే? ఉందా లేదా? వాళ్ళు లేదని కూడా చెప్పలేదు. ఇంతవరకు లేదని కూడా చెప్పలే. చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిని పంపి చేసి మళ్ళా తన బిడ్డని కాపాడుకోవడం కోసము, తన బిడ్డ తప్పు లేదని చెప్పుకోవడం కోసము కొత్త డ్రామాలకు తెరలేస్తున్నాయి. ప్రజల దృష్టి, తెలంగాణ ప్రజల దృష్టి ఎవరు మళ్లించలేరు. ఒకప్పుడు యాసతోని, భాషతోని, ఈ ఊకదప్పుడు ఉపన్యాసంతోని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినారు. ప్రజలు మోసపోయినటువంటి తీరు ప్రజలు గమనించి గ్రహించారు. ఇక మళ్ళీ కేసీఆర్ కుటుంబం చేతిలో మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ బీజేపీ పార్టీకి సరెండర్ కావాలనేది వాళ్ళ ఆలోచన. మొదలు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత సరెండర్ అవుతారు, వ్యాపారస్తులు కానీ, బిజినెస్ పార్టీలు కానీ. అదే వేరే రాష్ట్రాలలో కూడా మనం చూసినాం. డిఎంకే పార్టీ కానీ, ఢిల్లీలో కానీ ఇవన్నీ కూడా చూసాం. సరెండర్ అయ్యేటోళ్ళు సరెండర్ కాక ఖచ్చితంగా నిలబడ్డల మీద కేసులు పెట్టి జైలుకు తోలిస్తాం. మొదలు మాకు నోటీసులు ఇచ్చారు మా కవితమ్మ గారికి, నేను సరెండర్ కాలేదు, ఇంకా విజృంభించాం. ఇప్పుడు సమన్లు ఇష్యూ చేశారు.
వాళ్ళు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేశ స్థాయిలో కూడా ఉద్యమిస్తాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీజేపీ చేసే ఈ ద్రోహాన్ని ఖండించే ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చే విధంగా, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ అమిత్ షా కానీ కూడబలుపుకొని ఒక వ్యూహం ప్రకారం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మేము తెలంగాణ ప్రజలకి మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా గ్రహించండి, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. 9 సంవత్సరాలుగా కలిసే సంసారం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. వారెన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని